ఫస్ట్ టైం ఇలా గిరి ప్రదక్షిణకి వస్తే ఇలా జరుగుతుందని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. హాయ్ మామ, ఈరోజు నేను మా ఫ్రెండ్స్ అయితే గిరి ప్రదక్షిణకి స్టార్ట్ అయ్యాము. ఫస్ట్ టైం కదా అని నాకైతే చాలా ఎక్సైట్మెంట్ గా ఉంది. ఫైనల్లీ నేను మా ఫ్రెండ్స్ అయితే గుడి దగ్గరికి రీచ్ అయిపోయాము. ఈ సంవత్సరం క్రౌడ్ అయితే చాలా ఎక్కువగా వచ్చారు. సో ఇంకెందుకు లేట్ చేయడం అని చెప్పి కొబ్బరికాయలు తీసుకున్నాము. మా ఫ్రెండ్స్ అయితే నాకంటే ఎక్సైట్మెంట్ గా ఫీల్ అవుతున్నారు, మీరే చూడండి. హాయ్ ఫ్రెండ్స్, పదే 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 సాక్స్ పదే సాక్స్ పదే. చూసారు కదా ఎంత ఎక్సైట్మెంట్ గా ఫీల్ అవుతున్నారో. ఇంకా లేట్ చేస్తే ఎక్కడే పొద్దున అయిపోద్దని చెప్పి తీసుకున్న కొబ్బరికాయలు కొట్టడానికి అయితే ఒక లైన్ నుంచి ఇంకో లైన్ కి మారుకుంటూ వెళ్ళాము. కొబ్బరికాయలు కొట్టేసిన తర్వాత అయితే మన పాదయాత్ర మొదలెట్టాము. ఒకసారి మీరే చూడండి ఎంత క్రౌడ్ ఉన్నారో. ఈ క్రౌడ్ తో మనం కూడా వెళ్ళాలంటే రత్తాలు చిందించాలేమో. సో అలా వెళ్తూ మధ్య మధ్యలో ఆగి ఫొటోస్ వీడియోస్ కూడా తీసుకున్నాము. ఎందుకంటే మళ్ళీ ఎలాంటి మెమొరబుల్ డే వస్తుందో రాదో అని. ఇప్పుడు ఆల్మోస్ట్ టైం అయితే 11 అవుతుంది. హనుమంత వాక్ దగ్గరికి రీచ్ అయ్యాము. వెళ్లే కొద్ది క్రౌడ్ అయితే ఇంకా పెరిగిపోతున్నారు. ఈ క్రౌడ్ లో మనం చాలా జాగ్రత్తగా అయితే ఉండాలి మామ. ఒకవేళ మన ఫోన్ కానీ వస్తువులు కానీ పోతే దొరకడం చాలా కష్టం. ఇప్పటికే ఇక్కడ చాలా మంది అయితే అవుట్ అయిపోయారు. సో వెళ్తూ వెళ్తూ కాళ్ళు నొప్పులు వస్తున్నాయని అయితే మధ్యలో సాక్స్లు అయితే తీసుకున్నాను. ఇప్పటి వరకు మనం అయితే 25 km వరకు పాదయాత్ర చేసాము. ఇలా కాసేపు నడిచానో లేదో సాక్స్ లో అయితే ఎలా అయిపోయాయో చూడండి. ఈ బ్రో ఎవరో చూడండి, భలే నడుస్తున్నాడు కదా. నడిచి నడిచి అయితే మార్నింగ్ అయిపోయింది. ఫైనల్లీ గుడి దగ్గరికి రీచ్ అయిన తర్వాత కొబ్బరికాయలు తీసుకున్నాము. తీసుకున్న కొబ్బరికాయలతో అలా గుడి దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకుని అయితే రిటర్న్ అయిపోయాము. ఈ రోజుతో ఈ వీడియో ఇంకంతే. బై ఫ్రెండ్స్.